కరీంనగర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తమది ప్రజాస్వామిక ప్రజల ప్రభుత్వమని రాజకీయ జోక్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితులను కల్పిస్తున్నామన్నారు. ప్రజా పరిపాలనకు సంబంధించి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో నగరపాలక సంస్థ అధికారులు, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. ఎక్కడైనా తప్పు జరిగినా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు సూచించారు. మంగళవారం నగరంలో చేపట్టిన పనులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. సీఎం అస్యూరెన్స్ కింద స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనుల ప్రగతితో పాటు తాగునీటి సరఫరా, శానిటేషన్ పై ప్రధానంగా చర్చించామని వెల్లడించారు. ఇక నుంచి వారానికో విభాగంపై సమీక్షించాలని కలెక్టర్ను కోరినట్టు చెప్పారు. కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కూడా మున్సిపల్ బిల్లుల విషయంలో దృష్టి సారించాలని ఆదేశించామని, మొప్మా సంఘాలకు ఇచ్చే రుణాలపైనే చర్చించినట్టు చెప్పారు. భూ కబ్జాలకు, ప్రభుత్వ స్థలాల అన్యక్రాంతానికి పాల్పడిన వారిపై స్వేచ్ఛగా అధికారులకు ఫిర్యాదు చేయాలని నగర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, అనాధికార నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విచారణ జరపాలని ఆదేశించామన్నారు. వివరాలు సేకరించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీటిపై తమకు ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయని మంత్రి చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్లో 72% పనులు పూర్తయ్యాయని, వానకాల నేపథ్యంలో మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. టూరిజం డెవలప్మెంట్కు 100 కోట్లు మంజూరు చేస్తే 30 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా చౌరస్తాల ఆధునీకరణ కింద ఇందిరా చౌక్లో 1.30 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా 50 లక్షలు అదనంగా ఖర్చు పెట్టినట్టు అధికారులు చెప్పారని మంత్రి తెలిపారు. మున్సిపల్ పనుల్లో అక్రమాలు జరిగినట్టయితే ప్రభుత్వ విధానాల మేరకు చర్యలుంటాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఎవరైనా కూడా మున్సిపల్ సమస్యలను భాగస్వామ్యము దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పుడు నిరంతరం ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి ఒక మెకానిజం ఉండాలి. ఎక్కడ కూడా ఇష్యూస్కు తప్పు జరగకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలనే విధంగా మరి అన్ని చర్యలు తీసుకోవాలని కోరినాం. త్రాగునీటికి సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే మెక్మా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఇప్పటికే వడ్డీ లేని రుణాలను దాదాపు 1700 సంఘాలకు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులని ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడ్డది. భవిష్యత్తులో పట్టణంలో మహిళా శక్తిని కూడా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం ఏదైతే ఆలోచన 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఆలోచన ఉందో, కరీంనగర్ పట్టణ మహిళలందరూ కూడా అందులో భాగస్వామ్యం తీసుకొని రాబోయే కాలంలో ప్రభుత్వం దగ్గర జరుగుతున్నటువంటి ప్రణాళికలో భాగంగా పట్టణ మహిళలందరినీ కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రణాళిక తీసుకుంటా ఉన్నాం. మానేర్ రివర్ ఫ్రంట్కి సంబంధించి ఫేజ్ 1లో దాదాపు 72% పనులు పూర్తయినాయి. ఫేజ్ 2కి సంబంధించి మానేర్ బండ్ నుంచి ఇక్కడుండే బ్రిడ్జ్ వరకు కూడా లేటెస్ట్గా శాంక్షన్ వచ్చింది. అందులో బండ్ నుంచి కింద వచ్చేటువంటి ట్యాంక్ వరకు కూడా డ్రైనేజీ సిస్టానికి సంబంధించి కూడా అందులో కాంపోనెంట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ విధంగా